తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు ఉంచిన 3 కిరీటాలు మాయమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కార్తిక్ అందిస్తారు. కార్తిక్, ఏం జరిగింది? ఆలయ సిబ్బంది ఏం చెప్తున్నారు? ఋషి, ఏదైతే టీటీడీ చరిత్రలో మరొక ఒక అవమానంగానే భావించవచ్చని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలయంలో, కోదండరామ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్వామివారికి అలంకరించే నగలు గతంలో దొంగతనం చేసిన ఘటన మరొక ముందుగానే మరొక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. తిరుపతిలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకంగా భావించే టీటీడీ అనుబంధ ఆలయమైనటువంటి గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి ఏదైతే ఉత్సవమూర్తి ఉన్నాయో, ఉత్సవమూర్తికి సంబంధించినటువంటి 3 కిరీటాలు మాయమైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి సాయంత్రం నుంచి కూడా టీటీడీ ఉన్నతాధికారులు, జేఈఓతో పాటు ఇతర ఉన్నత అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకుని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరుపుతూ ఉన్నారు. మరోవైపు సీసీటీవీ కూడా పూర్తి స్థాయిలో ఎలా జరిగిందనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయడానికి కూడా తిరుపతికి చెందినటువంటి జేఈఓ దగ్గరుండి ఏం జరిగిందనే దాని మీద కూడా విచారణ జరుపుతున్నారని చెప్పుకోవాలి. మరోవైపు టీటీడీ విజిలెన్స్ అధికారులతో పాటు ఇతరత్ర పోలీస్ అధికారులందరూ కూడా గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకుంటున్నారు. అసలు ఎందువల్ల జరిగింది, ఎలా జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఉత్సవమూర్తి విగ్రహాలంటే ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం అనేది ఉంటుంది. సాయంత్రం ఊంజిల్ సేవ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం కళ్యాణోత్సవం లాంటి సేవలు అనేది జరుగుతూ ఉంటాయి. అసలు ఈ టైంలో ఎలా మిస్ అయింది అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఒక సంక్రమణ విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్సవమూర్తులకి అలంకరించే 3 బంగారు కిరీటాలు మిస్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి టీటీడీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. చాలా అత్యంత గోప్యంగా కూడా ఈ విషయాన్ని ఉంచి విచారణ జరుపుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా టీటీడీ ఉన్నతాధికారులతో పాటు విజిలెన్స్ అధికారులందరూ కూడా ఇటు గోవిందరాజ స్వామి ఆలయంతో పాటు విష్ణునివాసంలో ప్రస్తుతం నిరంతరంగా తిరుగుతూ ఉన్నారు. అసలు ఏం జరిగిందనే దాని మీద కూడా విచారణ ప్రారంభించే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలా మందిని ఎంక్వైరీ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మరిన్ని వివరాలు మరి కాసేపట్లోనే ఉన్నతాధికారులు స్పందించి తెలిపేంత వరకు కూడా మనకు అసలు ఏం జరిగింది, అసలు కిరీటాలు మిస్ అయ్యా, ఇంకేమైనా నగలు మిస్ అయ్యా అనే విషయాన్ని కూడా మనకు తెలిపే అవకాశం ఉంటుంది. రుచి, కార్తిక్, తిరుమల తిరుపతి అంటే ముఖ్యంగా తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం అంటే అందరికీ భక్తులకి ఒక సెంటిమెంటు, పరమ భక్తి. సో ఇట్లాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి కూడా ఒక మదన పడుతూ ఉంటారు. అంటే అక్కడ భద్రత విషయంలో ఏమన్నా నిర్లక్ష్యం జరిగిందనుకోవాలా? అసలు ఈ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది? ఎప్పుడు ఉత్సవానికి సంబంధించి కానీ సేవలకు సంబంధించి కూడా సిబ్బంది ఉంటారు, అలాగే సెక్యూరిటీ కూడా ఉంటుంది కదా? ఖచ్చితంగా రుచి, ఏదైతే చాలా పకడ్బందీ అయినటువంటి భద్రత ఉంటుందని చెప్పుకోవాలి. దాదాపు 3-4 అంచెల భద్రతను టీటీడీ ఎప్పుడు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయంగా గోవిందరాజ స్వామి టెంపుల్ చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఎలా జరిగిందనేది కూడా చాలా టీటీడీలోని ఉన్నత అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు కూడా చాలా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎందుకంటే నిత్యం ఉత్సవమూర్తులకి అలంకరించే ఉండేటువంటి ఈ కిరీటాలు ఎలా బయటకు వచ్చాయనే దాని మీద కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర అర్చకుల ప్రమేయం ఉందా, లేదంటే ఇంకెవరైనా అధికారుల ప్రమేయం ఉందా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఖచ్చితంగా ఇది లోపల స్వామి ఆలయం లోపల ఉంటుంది కనుక లోపల నుంచి బయటకు తీసుకురావాల్సి అంటే చాలా తతంగమనే ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గతంలో కూడా మనం చూడవచ్చు, స్థానికంగా ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయంలో కూడా ఇటువంటి ఘటననే చోటు చేసుకునింది. మొదటగా అక్కడ కోదండరామ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి నగలను దొంగలించినటువంటి అక్కడ అర్చకుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక కుదవ షాప్ లో కూడా అతను అమ్మడం కూడా జరిగింది, కుదవ పెట్టడం కూడా జరిగింది. దాని మీద కూడా ఇంకా కేసు నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరొక తరహా అలాంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. మరోవైపు తిరుచానూరుకి సంబంధించి ఏదైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్కడ కూడా గతంలో ఒకసారి లక్ష్మీ కాసుల హారం మాయమనిటిగా కూడా అప్పట్లో గలకలం లేపిందని చెప్పుకోవాలి. ఇలా స్థానిక టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఇటువంటి ఘటనలు వరుసగా జరగడంతో మాత్రం భక్తుల్లో మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయని చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో టీటీడీ ఏ విధంగా రెస్పాన్స్ అవుతుందనేది కూడా చాలా ఆశ్చర్యకరంగా చెప్పుకోవాలి. అయితే ఘటన తెలిసిన వెంటనే కూడా తిరుపతి జేఈఓ పోలా భాస్కర్తో పాటు ఇతరత్ర ఉన్నత అధికారులందరూ కూడా వెంటనే ఆలయానికి చేరుకుని అసలు ఏం జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అనేది చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అది ఈ రోజే పోయిందా లేదంటే 2-3 రోజులు క్రితమే పోయిందా అనే అనుమానాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వ్యక్తం పరుస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే సీసీటీవీ ఉన్నటువంటి ఫుటేజ్ ను పూర్తి స్థాయిలో పరిశీలన చేసే పనిలో మాత్రము తిరుపతి జేఈఓ పోలా భాస్కర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఇంకా విచారణ అనేది కొనసాగుతుంది.
జరుగుతుంది. ఇతర పోలీస్ అధికారులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు నేరుగా గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు. అయితే వరుసగా ఘటనలు జరగడంపై మాత్రం భక్తుల్లో తీవ్ర ఆవేదన కలుగుతుంది. మొదట కోదండరామస్వామి ఆలయం, దాని తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తాజాగా గోవిందరాజ స్వామి ఆలయం, ఇలా వరుసగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఇటువంటి పరిస్థితి ఎందుకు నెలకొనింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వారు ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత అయితే టీటీడీ మీద ఉంది. అయితే ప్రస్తుతానికైతే అసలు 3 కిరీటాలు ఎలా వెళ్ళాయి, ఎవరు తీసుకెళ్లారనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఋషి, కార్తిక్, చాలా డీటెయిల్స్ బయటికి రావడానికి సీసీటీవీ ఫుటేజ్ ఉపయోగపడుతుంది. మీరు చెప్తున్న దాని ప్రకారం అది ఇంకా దాన్ని చూస్తున్నారని చెప్తున్నారు. అయితే మీకున్న సమాచారం ప్రకారం ఆలయంలో బోర్డు అధికారులకు అర్చకులకు మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే గతంలో కొన్ని ఘటనలు చూసాం మనం, ఒకళ్ళొకళ్ళు ఇరికించుకోవడానికి ఇట్లాంటి పనులు జరిగిన సందర్భాలు కూడా చూసాం. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? వాళ్ళు ఎట్లా ఉంటారు అర్చకులకి బోర్డు అధికారులకు మధ్యలోనే? అయితే మనకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు అయితే బోర్డుకి సంబంధించి కావచ్చు, ఇటు అధికారులకు సంబంధించి కావచ్చు, గతంలో చిన్న ఇష్యూలు ఉన్నప్పటికీ అయితే స్వామివారికి సంబంధించినటువంటి నగలకు సంబంధించి ఇప్పటి వరకు అలాంటి ఇష్యూలు అయితే ఇప్పటికీ బయట రాలేదు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా చోటు చేసుకుందా, ఇది అధికారుల వల్ల జరిగిందా లేదంటే అర్చకుల తప్పుగా భావిస్తున్నారా అనేది కూడా మనం ఈ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా భావించే ఆలయం. ఎందుకంటే తిరుపతికి చేరుకోగానే మొదట వెంకటేశ్వర స్వామి కంటే ముందు గోవిందరాజ స్వామి ఆలయం ఉంటుంది. రైల్వే స్టేషన్ దిగగానే మనకు కనిపించేది కూడా ఆ ఆలయమే. అటువంటి ఆలయంలో నగలు మిస్ అయ్యాయి, కిరీటాలు మిస్ అయ్యాయి అన్న వార్త సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అసలు ఎలా జరిగిందనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో టీటీడీ ఉన్నత అధికారులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. అసలు సీసీటీవీ ఫుటేజ్ ను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించేందుకు కూడా ప్రత్యేకమైన టీములను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయంలో ఉన్నటువంటి తెల్లవారుజాము నుంచి పనిచేసినటువంటి కావచ్చు, నిన్నటి నుంచి పనిచేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎందుకంటే స్వామివారికి ఆభరణాలకు సంబంధించి కాబట్టి, అది టీటీడీ ప్రతిష్టకి సంబంధించింది కాబట్టి ఎటువంటి తప్పులు లోటుపాట్లు జరగకూడదు. ఎవరు తీశారో ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే గతంలో ఆలయంలో జరిగినటువంటి కోదండరామ ఆలయంలో జరిగిన నగలకు సంబంధించి గత సంవత్సరాల తరబడి ఆ కేసు అనేది విచారణ జరుగుతూ వచ్చింది. అటువంటి పరిస్థితి లేకుండా ఒక్కసారిగా దాన్ని వెంటనే వెరిఫై చేయాలనే పనిలో మాత్రం టీటీడీ ఉన్నత అధికారులు ఉన్నట్టుగా కూడా మనకు తెలిసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆలయంలో ఏం జరిగింది, ఉదయం నుంచి రాత్రి వరకు పిన్ టు పిన్ సీసీటీవీ ఫుటేజ్ ను మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం విష్ణువాసంలో ఉన్నటువంటి సీసీటీవీ మానిటరింగ్ సిస్టమ్ వద్ద పూర్తి స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే కొంతమంది అధికారులతో పాటు కొంతమంది అర్చకులు కూడా టీటీడీ విజిలెన్స్ వారి దగ్గర ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా కొద్దిగా అనుమానం వచ్చిన వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అసలు 3 కిరీటాలను మిస్ అయినట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. అది లోపల నుంచి ఆలయం బయటకి ఎలా తీసుకువచ్చారు, ఎందువల్ల జరిగింది అనే దాని మీద కూడా క్షుణ్ణంగా వారిని విచారిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే మరి కాసేపట్లోని టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు పాలక మండలి కూడా కావచ్చు, సాయంత్రం నుంచి ఘటన జరిగిన తర్వాత తిరుపతి జేఓ పోలా భాస్కర్ దగ్గరుండి అసలు ఏం జరిగిందని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ పాలక మండలికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా రాని పరిస్థితి. వారు అసలు ఈ విషయం గురించి ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా మనం చూడాలి. థ్యాంక్స్ కార్తిక్. ఇవి బులెటిన్ విశేషాలు, తర్వాత బాక్స్ ఆఫీస్.